హైదరాబాద్ మహానగరంలో నేరాలు భారీగా పెరిగాయి. 2023తో పోల్చితే 2024లో ఏకంగా 41% పెరిగాయంటే గల్లీ గల్లీలో ఏదొక నేరం జరుగుతోందని అర్థం చేసుకోవాలి. సిటీలో 2023 సంవత్సరం 25,488 నేరాలు పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. 2024లో అది 35,944కి పెరిగింది. ఆస్తులకు సంబంధించిన నేరాలు కూడా 3,551 నుంచి 5,328కి పెరిగాయి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలు పెరగడం సైతం ఆందోళనకర పరిణామంగానే చెప్పుకోవాలి. గతేడాది మహిళలపై నేరాలు 2,424 నమోదైతే ఈ ఏడాది 2,482గా నమోదయ్యాయి. మహిళలపై నేరాలు కూడా 3% పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. 1,200 కేసులను షీ టీమ్స్ నమోదు చేశాయి. మైనర్లపై నేరాలు 371 నుంచి 449కి పెరిగి 21% పెంపును నమోదు చేసుకోవడం సిగ్గుచేటైన పరిణామంగా చెప్పుకోవాలి. ఎస్సీ, ఎస్టీలపై జరిగే అత్యాచారాలు, దౌర్జన్యాలు కూడా 2% పెరిగాయి. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసులు కూడా 10% పెరిగాయి. 2024లో 4,042 సైబర్ క్రైమ్స్ నమోదు కాగా వాటికి సంబంధించి బాధితులు 292 కోట్ల రూపాయలు నష్టపోయారు. ప్రతి ఏడాది నేరాలు తగ్గాయని చెప్పుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత తొలి క్యాలెండర్ సంవత్సరం ఇది. రావడంతోనే ఏదో చేస్తామని, అక్రమార్కులు, నేరగాళ్ల పాలిట సింహస్వప్నంగా ఉంటామని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంగా పూర్తిగా చతికిలబడిపోయిందని క్రైమ్ స్టాటిస్టిక్స్ చెప్పకనే చెబుతున్నాయి. గతేడాదితో పోల్చితే ఇప్పుడు నేరాలు పెరగడం ఆందోళన కలిగించే అంశమే అవుతుంది. హైదరాబాద్ నగరంలో 3 కమిషనరేట్లు ఉన్న పోలీస్ అధికారులు తెగ ప్రగల్భాలు పలుకుతున్నా నేరాల నియంత్రణకు చేసింది శూన్యమని ఒప్పుకోవాల్సిందే. పైగా శాంతి భద్రతల శాఖ సీఎం రేవంత్ రెడ్డి చేతుల్లో ఉన్నప్పటికీ ఆయన సమర్థంగా నేరాలను నియంత్రించలేకపోతున్నారన్న అభిప్రాయం సామాన్యుల్లో సైతం పెరిగిపోతోంది. నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతామని పోలీసు ఉన్నతాధికారుల ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి తప్ప చేతల దాకా వెళ్లడం లేదని జనం ఆరోపిస్తున్నారు. కళ్ళెదుటే చైన్ స్నాచింగ్లు, ఇళ్ల తాళాలు పగులగొట్టి నగదు, విలువైన వస్తువులు ఎత్తుకుపోవడం లాంటివి చేస్తుంటే పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. మరి వాటిని నియంత్రించి నిరోధించేందుకు పోలీసుల దగ్గర ఉన్న వ్యూహం ఏంటని జనం ప్రశ్నిస్తుంటే ఖాకీలు నీళ్లు నములుతున్నారు. పోలీసు వ్యవస్థ రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ను మాత్రమే సమర్థంగా నిర్వహిస్తోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పెట్రోలింగ్, నిఘా, ఇన్వెస్టిగేషన్, నేరగాళ్లను పట్టుకోవడం లాంటి చర్యల్లో బాగా వెనుకబడిపోయినట్లే అని అనుకోవాలి. విపక్షాలపై దూకుడుగా వ్యవహరించే కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ రెడ్డి నేరాల నియంత్రణ విషయంలో మాత్రం మౌనరాగాలు ఆలపిస్తున్నారు. మహిళలపై నేరాలు పెరగడం ఈసారి మరింత ఆందోళన కలిగించే అంశం. హైదరాబాద్ నగరంలో మహిళలకు రక్షణ కరువైందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2020లోనే నిగ్గు తేల్చింది. తర్వాత 1-2 సంవత్సరాలు కాస్త మెరుగైన పరిస్థితి కనిపించినా ఆ తర్వాత మాత్రం నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. మహిళలు ఒంటరిగా బయటకు రాలేని పరిస్థితి ఉంది. సీతక్క, కొండా సురేఖ లాంటి ఫైర్ బ్రాండ్ మంత్రులు ఉన్నప్పటికీ మహానగరం మాత్రం సేఫ్ జోన్ కాలేకపోతోంది. ఏదో చేస్తున్నామని, జనానికి చేరువుగా ఉంటున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తుత్తి మాటలు చెబుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ మహిళా నేతలు మాట్లాడలేకపోవడానికి కారణాలు తెలియరాలేదు. వాళ్లు ఎందుకు మారిపోయారో అర్థం కావడం లేదు. ఆకాశంలో సగం, అవకాశంలో సగం అని మహిళలను లెక్కిస్తున్నప్పటికీ వారికి అటు అవకాశాలు లేవు, భద్రత లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి సైబర్ సిటీలో మహిళలు ఎప్పుడు సురక్షితంగా ఉంటారు అంటే ఏమో చెప్పలేమని చేతులు దులుపుకోవడమే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.